తమ డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ రాపూర్ పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు నిరసన చేపట్టారు. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే నిరసన ప్రదర్శనలో భాగంగా రెండో రోజు అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. అంగన్వాడీలకు నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని, గ్రాట్యుటీ సౌకర్యాన్ని అమలు చేయాలని, మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు నిరంతరం సేవలందిస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయమని సిఐటియు నాయకులు శ్రీనివాసులు విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల ముందు ఆందోళన తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకు తెలియజేస్తూ ఉన్నాం అంటే, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2019లో పెంచారు. ఇంతవరకు కూడా శాలరీలు పెంచలేదు. గతంలో 11,500 ఉంది, అదే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే హెల్పర్స్ సంబంధించి కూడా, ఆయమ్మలకు సంబంధించి కూడా 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. రోజువారీగా గొడ్డి చాకరీ వీళ్ళ దగ్గర చేయించుకుంటానే జీతాలు పెంచేదా వచ్చేటప్పటికి మాత్రం వెనకాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ 23, 24, 25, 26 అట్లాగే 27 మార్చి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. 23వ తేదీన ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ముందు నిన్న టీచర్లు అందరూ ఆందోళన చేశారు. అట్లాగే 24వ తేదీన ఆయమ్మలు మొత్తం ఈరోజు 150 మంది పైగా రాపూర్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు రావడం జరిగింది. అట్లాగే 25వ తేదీన పీడీ ఆఫీస్ ముందు మొత్తం అన్ని ప్రాజెక్టులో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా పీడీ ఆఫీస్ ముందు ఆందోళన కొనసాగిస్తారు. 26వ తేదీన మొత్తం 27 భారీ ఎత్తున నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో 2,000 మంది పైగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఆందోళన జరుగుతుంది. అట్లాగే మార్చి 2వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొత్తం 1,00,000 మంది పైగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము జీతాలు పెంచుతామని చెప్పారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ జీతాలు పెంచలేదు. ఆయన లోకేష్ అయితే మరి మేము చేసే ధర్నాల్లో, ర్యాలీలు అన్ని కొన్ని దగ్గరలో మద్దతు ఇచ్చారు. ఎక్కడ కూడా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ మీరు 2 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి ఎక్కడ ఒక దగ్గర కూడా మా అంగన్వాడీ వర్కర్స్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. గతంలో 42 రోజుల పాటు సమ్మె చేసాం. మరి ఈసారి చాలా సీరియస్గా, తీవ్రంగా ఉండబోతుంది. వెంటనే ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించని పక్షంలో విజయవాడలో మార్చి 2వ తేదీన ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ అంటే ఏంటో మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల ముందు ఆందోళన తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎందుకు తెలియజేస్తూ ఉన్నాం అంటే, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 2019లో పెంచారు. ఇంతవరకు కూడా శాలరీలు పెంచలేదు. గతంలో 11,500 ఉంది, అదే కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాగే హెల్పర్స్ సంబంధించి కూడా, ఆయమ్మలకు సంబంధించి కూడా 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. రోజువారీగా గొడ్డి చాకరీ వీళ్ళ దగ్గర చేయించుకుంటానే జీతాలు పెంచేదా వచ్చేటప్పటికి మాత్రం వెనకాడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ 23, 24, 25, 26 అట్లాగే 27 మార్చి 2 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. 23వ తేదీన ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ముందు నిన్న టీచర్లు అందరూ ఆందోళన చేశారు. అట్లాగే 24వ తేదీన ఆయమ్మలు మొత్తం ఈరోజు 150 మంది పైగా రాపూర్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు రావడం జరిగింది. అట్లాగే 25వ తేదీన పీడీ ఆఫీస్ ముందు మొత్తం అన్ని ప్రాజెక్టులో ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా పీడీ ఆఫీస్ ముందు ఆందోళన కొనసాగిస్తారు. 26వ తేదీన మొత్తం 27 భారీ ఎత్తున నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో 2,000 మంది పైగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా వచ్చి ఆందోళన జరుగుతుంది. అట్లాగే మార్చి 2వ తేదీన Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.